ఖమ్మం నగరానికి వరప్రధానిగా ఉన్న మున్నేరు బ్రిడ్జిపై ప్రకాష్ నగర్ వద్ద చెక్ డ్యాం నిర్మించారు. ఈ చెక్ డ్యాంతో భూగర్భ జలాలు పెరుగుతాయని, అదేవిధంగా ఖమ్మం నగరంలోని 3 టౌన్ ప్రాంతానికి సంబంధించి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోర్లు ఇతర భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సమస్య తీరుతుందని అప్పటి మంత్రిగా ఉన్న రవాణా శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ జూన్ 17, 2021 దీన్ని ప్రారంభించి 7.45 కోట్లతో దీన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత 2022లో జూలైలో వచ్చిన వరదలకు ఈ ప్రకాష్ నగర్ వద్ద కట్టిన చెక్ డ్యామే కారణమని, శాస్త్రీయత లేకుండా అశాస్త్రీయంగా దీన్ని నిర్మించారని అధికారులు దీన్ని కూల్చివేశారు. దీన్ని కూల్చివేతతో ఇటు గుర్రాలపాటుతో పాటు అటు 3 టౌన్ ప్రాంతంలోని ఖమ్మం నగరంలోని 3 టౌను, అటు కాలువడ్డు అటు ప్రాంతాలకు సంబంధించి నీటి లభ్యత తక్కువగా ఉందని, బోర్లన్నీ ఎండిపోయాయని, దీంతో ఈ చెక్ డ్యామ్ ఉంటే బోర్లు రీఛార్జ్ చేయాలని ప్రజలు చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ని 7.45 కోట్లతో కట్టిన చెక్ డ్యాముని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెక్ డ్యామ్ వల్లనే వరదలు వచ్చాయని, ఖమ్మం బ్యాక్ వాటర్ అంతా ఖమ్మాన్ని ముంచేసిందనే సాకుతో దీన్ని కూల్చివేసింది. ప్రజాధనాన్ని అప్పటి పాలకులు అశాస్త్రీయంగా నిర్మించారని వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రజాధనం వృధా అయింది. ప్రజాధనం వృధా కావడంతో పాటు ఇప్పుడు గుర్రాలపాడు అనే గ్రామం ఉంటుంది. ఇటు రైట్ సైడ్లో గుర్రాలపాడు గ్రామంతో పాటు లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 టౌన్ ప్రాంతము నీటి లభ్యత లేక, అంటే బోర్లు ఎండిపోయి రాన్న ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో వాటర్ లేవు. చెక్ డ్యామ్ ఉంటే కొంత అయినా మెరుగ్గా ఉండేదని ఇక్కడ రైతులు చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఇప్పుడు గుర్రాలపాడుకు సంబంధించిన రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎటువంటి ఇబ్బంది అవుతుంది? ప్రకాష్ నగర్ చెక్ డ్యామ్ ఉంటే చెక్ డ్యామ్ ఇది ఉంటే మాకు నీళ్ళు మంచిగా, బోర్లలో నీళ్ళు మంచిగా ఉన్నాయండి. ఇది లేకపోవటానికి ఇప్పుడు బోర్లు నాట్లు కూడా పట్టాలి, పొలాలు బోర్లు కూడా చాలా నీళ్ళు పోయినాయి అన్ని. ఇప్పుడు ఆగమడిగా ఉంది అంతా. ఇంతే, ఇదేంది, ఇది ఉంటేనే మాకు కొద్దిగా నీళ్ళు అవకాశం మంచిగా ఉంటాయి, అంతే సార్. గతంలో వచ్చిన వరదకు ముంపు కారణం ఇదే అంటున్నారు. అప్పుడు ముంపు అయిన పొలాలు మునిగినాయమన్నా అప్పుడు వరద వచ్చినప్పుడు? కొద్దిగా మునిగినాయి అంటే అన్ని నెలలు రావు సార్. అవి అన్ని నెలల పొలాలు నీళ్ళు ఎందుకు వస్తాయి? చెట్లు అది కొద్దిగా ఏదో పైన బాగా వరదలు దిగి నీళ్ళు ఇటు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు కొద్దిగా కాలువడు మొత్తం మునిగింది. అది సంగతి. ఇది లేకుంటే మాకు ఇబ్బంది, రైతులకి చాలా ఇబ్బంది. నీళ్ళు బోర్లన్నీ ఎండిపోయినాయి. బోర్లు బయటాలు ఇట్ట అంటున్నాయి. బోర్లు అసలే పోయటాలే. పొలాలు ఆగమడిగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది? ఎంత నాడు పెట్టావు? బోర్ రావట్లేదు. 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. ఇప్పుడు 3 ఎకరాలకి అసలు ఏం పడలే. ఒక 10 గుంటలు ఏం పడ్డది, అసలే పడలే. అది సార్. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సైతం లేవని, వర్షాలు లేకపోవడంతో బోర్లు ఎండిపోయాయని, ప్రకాష్ నగర్ వంతెన వద్ద ఉన్న చెక్ డ్యామ్ ఉంటే కొంచెం ఎంతో మెరుగ్గా ఉండేదని, వాటర్ కొంచెం బోర్లు రీఛార్జ్ అయ్యి వాటర్ వచ్చేదని ఇక్కడ రైతులు చెప్తున్నారు. మరో రైతు ఉన్నాడు మనతో మాట్లాడేందుకు. మీరు చెప్పండి, ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన ఈ చెక్ డ్యామ్ను కూలగొట్టడం వల్ల జరిగిన నష్టం ఏంటి? కొంచెం గ్రౌండ్ వాటర్ తగ్గిపోయాయి. దానివల్ల ఇట్లా మైనస్ ఉంది, ప్లస్ ఉంది. అప్పుడు ఈ చెక్ డ్యామ్ ఉండడం వల్ల కూడా కొంచెం పొలాలు పాడైపోయి వరద వర్షాలు వచ్చినప్పుడు. ఇప్పుడు కాబట్టి ఏంటంటే కొంచెం తీసేయడం వల్ల కొంచెం గ్రౌండ్ వాటర్ తగ్గిపోయాయి, అంతే. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో మరో రైతు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ చెక్ డ్యామ్ తొలగించడం వల్ల వచ్చిన నష్టం ఏంటి? ఇది చెక్ డ్యామ్ అనేది ఎందుకు పువ్వాడ అజయ్ గారు నిర్మించారంటే, ఇది మనకి కనీసం నీటి అంటే మనకి వర్షాలు ఎక్కువ పడినప్పుడు ఆనకట్ట ద్వారా నిల్వ ఉండటం వల్ల మనకి భూగర్భ జలాలు పెరిగి కనీసం మనం కనీసం నీరు తాగడానికైనా లేదా ఇంకా నిత్యావసరంగా వాడుకోవడానికైనా నీటిని పనికొచ్చే విధంగా ఉండేది. అసలు ఈ ఆనకట్ట అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎందుకు తొలగించారనేది ఇంతవరకు కూడా దీనికి ఆన్సర్ చేయట్లేదు. కనీసం ఆనకట్ట అసలు వాళ్ళకి ఎందుకు తొలగించాల్సిన అవసరం వచ్చింది అసలు? ఇంతవరకు కూడా ఇది ఎంత, ఒకసారి మీరు అటు చూపించినా కూడా అది ఎంత తీవ్రంగా అసలు పూర్తిగా కూలగొట్టారు అంటే మీ అవసరాలు, మీ రాజకీయ అవసరాల కోసం ఈ మా కనీస రైతు వారిగా ఉన్న నీటి వసతిని కూడా తొలగించే విధంగా మీరు ఆనకట్టను తొలగిస్తున్నారంటే దయచేసి మీరు ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనేది అర్థం చేసుకోండి. ఇంకొకటి చెప్పాలంటే, నిన్న మాకు ఇక్కడ గంగమ్మ తల్లి ఏకాదశి అనేది ఇక్కడ దగ్గరలో ఉన్న వెంకటగిరి ప్రాంతం కానీ, ఖమ్మం రూరల్ కానీ, పక్కన ప్రకాష్ నగర్ కానీ, ఇంకా గుదిమల్ల గ్రామాలు కానీ, ఇక్కడ మేము అమ్మవారికి ప్రతి ఏకాదశికి మేము పెట్టుకుంటాం. కానీ ఇక్కడ అమ్మవారికి దగ్గరకు పోయి మేము దేవుడికి నమస్కారం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడ రోడ్డుని తొలగించారంటే ఇది
అసలు మీరు ఎందుకు ప్రభుత్వంలో ఉన్నారు అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. అసలు ఈ ఆనకట్ట అనేది దయచేసి ప్రస్తుతం ఉన్న మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు దీనికి ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుందని ఒక ప్రైవేటు ఉద్యోగిగా మరియు చిన్న రైతుగా నేను అడుగుతున్నాను. దయచేసి దీనికి ఆన్సర్ చేయగలరు అని మనవి చేయగలుగుతున్నాను. 45 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాము నిర్మాణం వలన భూగర్భ జలాలు పెరిగాయని, అటు గుర్రాలపాడుతో పాటు ఇటు 3 ప్రాంతంలో ఉన్న బోర్లు సైతం సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేదని, ఇప్పుడు దీన్ని కూల్చడం వలన బోర్లు ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని ఇక్కడ రైతులు చెప్తున్నారు. మనకు అశాస్త్రీయంగా దీన్ని చెక్ డ్యామ్ని 7.45 కోట్లతో ప్రజాధనం వృధా అయింది, నిర్మించారు. 7.45 కోట్లతో పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్మించారు. కానీ మంచి కోసమే నిర్మించిన ఇది వరద పైన చెరువులని కట్టలు తెగడంతో 2022 జూలైలో వచ్చిన వరదతో ఈ ప్రకాష్ నగర్ వద్ద నిర్మించిన చెక్ డ్యాము బ్యాక్ వాటర్ ఇది ఎదురుదనడం వల్ల ఖమ్మం నగరానికి ముంపు ఏర్పడిందని, దాన్ని అశాస్త్రీయంగా నిర్మించారని ఇప్పుడున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీన్ని అధ్యయనం చేసి దీన్ని తొలగించారు. దీన్ని తొలగించడంతో ఇప్పుడు గుర్రాలపాడుతో పాటు ఇటు 3 ప్రాంతంలో ఉన్న బోర్లన్నీ ఎండిపోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య, అటు సాగునీటి సమస్య కూడా తలెత్తింది. రానున్న సూపర్ ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే వర్షాలు లేకపోవడంతో నగరంలో నీటి ఎద్దడి నెలకొనిందని చెప్పవచ్చు. కాకపోతే పాలేరు రిజర్వాయర్లో నాగార్జున సాగర్ వాటర్ని పాలేరు నింపి పాలేరు నుంచి ఫిల్టర్ బెడ్ ద్వారా దానవాగూడెం ఫిల్టర్ బెడ్ ద్వారా ఖమ్మం నగరానికి నీరు అందించే ఏర్పాటు చేశారు. మరో 75 రోజులు మాత్రమే ఇప్పుడు ఉన్న నీరు వచ్చే అవకాశం ఉంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు రాకపోవడంతో ఇటు చెక్ డ్యామ్ని తొలగించడంతో మాకు అనేక రకాల ఇబ్బందులు తలెత్తున్నాయని, బోర్లన్నీ ఎండిపోయాయని, మాకు సాగుకు నీరు లేకుండా పోయిందని ఇక్కడ రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ నుంచి.